హైదరాబాద్ లో హైటెక్స్ లో నారెడ్కో తెలంగాణ 15వ ఎడిషన్ ఎక్స్పో ఘనంగా జరిగింది. మూడో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు హాజరయ్యారు. రియల్ ఎస్టేట్ రంగం రెండేళ్లుగా ఎంతో పుంజుకుందన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ ఏ విధంగా ముందుకెళ్తూ ఉంటుందో ఐటీ రంగం కూడా అదే తరహాలో దూసుకుపోతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. NAREDCO, 15th year of the formation or 15th year of your convening this meeting. I wish NAREDCO, the members of all the construction leaders over here, the developers over here, a very warm congratulations to you on behalf of Government of Telangana. You know, when people told me, all the friends of here told me that it's a successful meet. We've been waiting for this since long time. When we formed the government, our Chief Minister Revanth Reddy and our colleagues from the cabinet, మీ అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్లో కూడా ఒక్కసారి పైకి పోయినప్పుడు కరెక్షన్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఈరోజు గోల్డ్ ప్రైజెస్ ఆ విధంగా వెళ్తూ ఉన్నాయి, సిల్వర్ ప్రైజెస్ ఆ విధంగా వెళ్తూ ఉన్నాయి. At some point of time, correction will happen in every business. So correction has to happen. So correction అవుతా ఉన్న సందర్భంలో తప్పకుండా ఓ పరంగానేమో వాణిజ్యం వ్యాపారానికి సంబంధించిన మార్కెట్ ఫోర్సెస్కి సంబంధించిన కరెక్షన్ ఒకటి, రెండవది పాలసీ విధానంలో మార్పులు తీసుకొచ్చి కరెక్షన్ తీసుకురావాల్సింది. ఒక ట్రస్ట్, ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఈరోజు ఇన్వెస్టర్ కల్పించాలి. మన రాష్ట్రంలో ప్రత్యేకించి ఎవరైనా ఏ ప్రాంతం నుంచి వచ్చైనా